యేసుని త్యాగం, ఈ బలియాగం, కలువరి త్యాగం, పూజాపీఠం, యేసుని త్యాగం, ఈ బలియాగం, కల్వరి త్యాగం. శ్రీయేసు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం. శ్రీక్రీస్తు యేసుని గురువులతో అర్పించరారండి ప్రేమయాగం. ఆత్మతో సత్యముతో ఆరాధించుదా, విరిసిన మనసులతో స్వీకరించుదా. పూజాపీఠం, యేసుని త్యాగం, ఈ బలియాగం, కల్వరి త్యాగం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి సుజయ్ రెడ్డి, వట్టి సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వట్టి కవిత, వట్టి జోసఫ్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కొండూరు భాస్కరరావు వెంకటలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుమారుడు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మనవళ్ళు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కలకోటి రూప, సత్యనారాయణ, మనోజ్ కుమార్, పావని, మండల తనూజ, అచ్యుత్, పద్దం మోహిని, ధర్మారావు, శ్రీహర్ష, చైతన్య యశ్వంత్, కొండూరు కృష్ణమోహన్, వెంకట పద్మావతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పుట్టినరోజు జరుపుకుంటున్న వడిచెర్ల సుధాకర్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాన్రెడ్డి జోసఫ్ చారిష్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు గాన్రెడ్డి వెలంగనీరావు, శాంతకుమారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నా దేవుడు అయిన ప్రభు, నాకు ఆరోగ్యంను దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడము. అప్పుడు నా శత్రువులు నన్ను జయించితిమని వారు భావింపకుందురు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 6వ పౌల్ పాపుగారు తను రాసినటువంటి ఇవాంజలి నిన్సియాండి అనేటటువంటి ఆ యొక్క పత్రికలో ఒక విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ ఆధునిక యుగంలో మానవుడు బోధకులు చెప్పేటటువంటి బోధన వింటున్నారు అంటే ఆ బోధించేటటువంటి బోధకుడు దానిని పాటించేవాడై ఉండవచ్చు. అలా పాటించే వారి యొక్క బోధననే ఈ ఆధునిక మానవుడు దానిని పాటిస్తాడు అని చెప్పి పౌలు గారు ఆ యొక్క పత్రికలో రాయటం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువార్తలో కూడా క్రీస్తు ప్రభు తాను బోధించినటువంటి బోధన కూడా అదే. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఎవరైతే వారి యొక్క బోధనలను బోధిస్తూ ఉన్నారో వారి బోధనలు ఆచరణకు మంచివే, వాటిని పాటించమని చెబుతూ వారి జీవిత విధానాన్ని మాత్రము వాటికి దూరంగా ఉండమని, ఎందుకంటే వారి మాటలకు అలాగనే వారి క్రియలకు మధ్య
ఆంతరం అనేది ఉందని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ పూజా బలిలో పాల్గొనడానికి మనల్ని కూడా ఆ దేవాదేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ తపస్కాలంలో మనము ఆ దేవునికి మరింత దగ్గరై ఆ దేవుని యొక్క వాక్యంలో బలపడటానికి, క్రీస్తులో తాను ప్రసాదించేటటువంటి శక్తితో మన జీవితాలను ఆత్మీయంగా బలపరుచుకొని ఈ యొక్క తపస్కాల ప్రయాణాన్ని మనం కొనసాగించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈరోజు ఆ ప్రభు చెప్పేటటువంటి మాటల అంతరార్థాన్ని మనం గ్రహించి ఆ ప్రభు దైవరాజ్యంలో ఎవరైతే భాగస్థులు కావాలనుకుంటారో అలాంటి వారికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే అది సేవాభావాన్ని కలిగి ఉండటము, అలాగని వినయ విధేయతలు కలిగి జీవించటము. ఈ 2 లక్షణాలు ఎప్పుడైతే క్రైస్తవ విశ్వాసులుగా మనం జీవితంలో అలవర్చుకుంటామో తప్పకుండా దైవరాజ్యంలో మనకు స్థానాన్ని దేవుడు ప్రసాదిస్తాడని వాక్యం ద్వారా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ పరిశుద్ధ దివ్య పూజా బలిలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు వాక్యంలో వినబోతున్నట్లుగా ఆ యొక్క పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె కాక వారు బోధించినటువంటి బోధనలను పాటిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలకు మనం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి మనస్తత్వాన్ని మనలో పూరించమని ఆ ప్రభుడైనటువంటి క్రీస్తుని ఈ దివ్య పూజా బలిలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ శ్రీ సభను అనంతమైన నీ ప్రేమతో కాచి కాపాడము. నీ అనుగ్రహము లేనిచో ఈ మృత్య మానవ జాతి పతనమైపోవుట తథ్యము. కావున మాకు ఎల్లవేళల యందు తోడుగా నిలచి సకల కీడుల నుండి మమ్ము విమోచింపుము. మాకు రక్షణమును చేకూర్చు వాని వైపు సురక్షిత మార్గములో మమ్ము నడిపింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16 నుండి 20 వచనముల వరకు. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములను వినుడు. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. మన వివాదము పరిష్కరించుకొందము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగానున్నను మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థము భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాత బడుదురు. ప్రభు అయిన నేను పలికిన పలుకులివి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ.
నీతి మార్గమును నడుచువానిని నీతి మార్గమును నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెనుట లేదు. మీరు నిరంతరము నాకు దహన బలులు అర్పించుతూనే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు కానీ మీ మందల నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమును నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లనేయనేలా, నా నిబంధనను గూర్చి మాట్లాడనేలా, మీరు శిక్షణమును అనాధారము చేసి నా కట్టడలను పెడచెవిన పెట్టుచున్నారు కదా. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమును నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. మీరిట్టి కార్యములు చేసినను నేను మౌనముగా నుంటిని కనుక మీరు నేనును మీ వంటి వాడనేని ఎంచిత్రి. కృతజ్ఞతాస్తుతి అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నీతి మార్గమును నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. పవిత్ర గ్రంథం పఠించుమా, పఠించిన వాక్యము పాటించుమా. పవిత్ర గ్రంథం పఠించుమా, పఠించిన వాక్యము పాటించుమా. పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా. పఠించు పాటించు సుగుణముతో ప్రభు యేసు క్రీస్తుని ప్రకటించుమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఎలయనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే గాని ఆ భారములను మోయు వారికి సహాయపడుటకు తమ చిటికెను వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. ధర్మసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగీ అంచులు పొడవు చేసుకొందురు. విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు తహతహలాడుదురు. బోధకుడా అని పిలిపించుకొనుటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఎలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఎలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ప్రవేశించినటువంటి మనందరినీ కూడా ఈరోజు వాక్యమైనటువంటి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని మన నిజ జీవితానికి అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రభు ఈరోజు సువార్తలో ప్రకటించినట్లుగా పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఎవరైతే ధర్మశాస్త్రం అనేటటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నారో, వారి యొక్క బోధనలు ఏవైతే వారు బోధిస్తూ ఉన్నారో ప్రజలకు, అవన్నీ కూడా చాలా మంచివి, ఉత్తమమైనవి. ఎందుకంటే అది మోషే ధర్మశాస్త్రం మీద ఆధారపడి ఉన్నవి కాబట్టి వాటిని మీరు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. కానీ వారి యొక్క జీవిత విధానాన్ని మాత్రము మీరు ఎప్పటికీ కూడా అనుసరించవద్దు. ఎందుకంటే వారి యొక్క మాటలకు, వారి యొక్క బోధనలకు, అలాగనే వారు చేసేటటువంటి క్రియలకు మధ్య ఆంతరము లేక ఆ యొక్క వెడల్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పొంతన లేనటువంటి జీవిత విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క బోధనలు మంచివే, ఆచరించండి. కానీ వారు అనుసరించేటటువంటి క్రియలను మాత్రం వాటికి దూరంగా ఉండమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో నాకు ఒక చిన్న సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. ఒకరోజు ఒక తల్లి తన పిల్లవాడిని తీసుకొని మహాత్మా గాంధీ దగ్గరకు రావటం జరిగింది. ఆమె వచ్చి, మహాత్మా, ఇదిగో మా పిల్లవాడు రోజు చాలా ఆ యొక్క తీయని పదార్థాలు ఎక్కువగా తింటున్నాడు, కాబట్టి అవి మంచివి కావని వాడికి బోధించమని చెప్పమని ఆ తల్లి ఆ మహాత్ముని అడిగింది. అప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, అమ్మా, నీవేమనుకోకపోతే 2 వారాల తర్వాత మీ పిల్లవాడిని తీసుకొని రా అని చెప్పి ఆ తల్లిని పిల్లవాడిని పంపించారు. అలా 2 వారాల తర్వాత మరలా ఆ తల్లి తిరిగి వచ్చింది పిల్లవాడితో సహా. అప్పుడు మహాత్ముడు ఆ పిల్లవాడిని చూసి, ఏమిరా, స్వీట్లు ఎక్కువగా తింటే మంచిది కాదు కదా, నీ ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తినకూడదు అని చెప్పి ఆ మాట అన్నాడు. అప్పుడు వెంటనే ఆ తల్లి ఆశ్చర్యపడ్డది. ఈ మాట చెప్పడానికి 2 వారాల తర్వాత మరలా రమ్మన్నాడా? ఎందుకు రమ్మన్నారు మరలా 2 వారాల తర్వాత అని మహాత్మా గాంధీని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, 2 వారాల క్రితం నేను కూడా మీ పిల్లవాడి వల్లే ఆ తీయని పదార్థాలు ఎక్కువగా తినేవాడిని, కాబట్టి నేను తింటూ ఆ పిల్లవాడికి తినవద్దని చెప్పడంలో భావ్యంగా ఉండదు కదా, అందుకనే నేను ఆ 2 వారాల పాటు నేను కూడా స్వీట్లు తినలేదు, అందుకని ఇప్పుడు నాకు ఆ అర్హత ఉంది పిల్లవాడికి చెప్పడానికి అని చెప్పి ఆయన సమాధానము ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు బోధన కూడా అలాంటిదే. ఈనాటి యొక్క సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాటల అంతరార్థం కూడా అదే. మనం బోధించే బోధన అది, అలాగని మనం చేసేటటువంటి క్రియలు, ఇవన్నీ కూడా ఒకే సమాంతరంగా ఉన్నప్పుడు మన బోధనకు విలువ అనేది వస్తుంది. అలా కాకుండా మనము బోధించే విషయాన్ని మనమే పాటించకుండా ఇతరులకు దానిని బోధించినప్పుడు దాని విలువను అది కోల్పోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని గురించే తన శిష్యులకు ఆయన బోధించే బోధన ఏంటంటే, ఇదిగో మీరు ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకుల వలె వారి జీవిత విధానాన్ని అలవర్చుకోవద్దు అని ఈరోజు ఆ సందేశాన్ని వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారి బోధన వారు పాటించడం లేదు కాబట్టి. ఆ బోధన మంచిదే, ఎందుకంటే అది ధర్మశాస్త్రానితో కూడుకున్నది, అది దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మీద ఆధారపడ్డది కాబట్టి ఆ బోధనను అనుసరించడం మంచిదే. కానీ వారు చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు అనుసరించవద్దు అని స్పష్టమైనటువంటి సందేశాన్ని ఈరోజు ప్రభు తన శిష్యులకు, అలాగనే ఈరోజు ఎవరైతే ఆ ప్రభుని అనుసరిస్తూ జీవిస్తున్నామో మనకు కూడా ఆ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఆ ప్రభు. అలాగనే రెండవ విషయాన్ని మనం ఈరోజు సువార్తలో మనం ధ్యానించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో మనకు అనేకమైనటువంటి పొగడ్తల కోసం, ప్రతిష్ట కోసం, అలాగనే ఇతరుల నుండి మనము ప్రోత్సాహాన్ని పొందాలని మనము తహలా ఆడుతూ ఉంటాం.
మానవ జీవితంలో. ఈ లోక సంబంధమైనటువంటి బిరుదులు లేకపోతే పొగడ్తలు ఇవన్నీ కూడా మానవ జీవితంలో మనం కూడా పొందాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం. ఆనాడు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా అలాగనే తహతహలాడారు. వారు బోధకులని పిలిపించుకోవాలని చెప్పి వాళ్ళు సంకల్పించారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, మీరు బోధకుడని పిలిపించుకొనవలదు, మీకు బోధకుడు ఒక్కడే. మీరు గురువులని పిలిపించుకోవలదు, ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ గురువు. అలాగనే మీరు ఎవరిని తండ్రి అని పిలవవద్దు, ఎందుకంటే మీకు ఒకే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు అని చెప్పి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క బోధనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, ఇతరులను మంచి మాటలతో పలకరించడమో లేకపోతే వాళ్ళను పొగడవద్దని చెప్పట్లేదు. ఇక్కడ ఆంతర్యం అది కాదు. కానీ ఇక్కడ ఎవరైతే దేవుని శక్తిని కూడా విస్మరించి ఈ లోక సంబంధమైనటువంటి పొగడ్తల కోసము, ఈ లోక సంబంధమైనటువంటి పదవుల కోసము తహతహలాడుతూ ఉన్నారో, అలాంటి వారికి దేవుని మీద ఆధారపడి జీవించడం ఏమిటో తెలుసుకొని, ఆ విధంగా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని జీవించమని ఒక సందేశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ తగ్గింపు జీవితం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోమని చెప్పి ప్రభు ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. అలాగని ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెనని చెప్పి అంటున్నాడు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము అందరం కూడా పాటించాల్సింది ఏంటంటే సేవా భావాన్ని. పొగడ్తల కోసమో లేకపోతే ఇతరులు ఇచ్చేటటువంటి ఆహా ఓహో అనేటటువంటి ఈ యొక్క ఎలివేషన్ ఏదైతే ఉందో దానిని ఆశించి మనము ఏ క్రియలు చేయకుండా ప్రభుని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన చూపించిన విధేయతను, ఆయన చూపించిన సేవాతత్వాన్ని ఈరోజు ప్రతి విశ్వాసి కూడా దానిని అనుసరించి జీవించమని ఈరోజు మనందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారు ఏమని చెప్తున్నారు అంటే, మానవ జీవితంలో ఒక వ్యక్తి వచ్చి ఆయనను అడిగాడు, నీవు చాలా పవిత్రుడవు, పవిత్ర జీవితాన్ని జీవిస్తున్నావని చెప్పి పొగిడినప్పుడు అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారు ఏమన్నారంటే, బాబు, దేవుని ముందు నేను చాలా చిన్నవాడను, దేవుని ముందు ఇదంతా కూడా నాకు ఒక గడ్డితో సమానం అని చెప్పి తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చటమే అదే పరిశుద్ధాత్వము, దానిలోనే ఆ యొక్క గొప్పతనం ఉందని పునీత అసిస్సిపుర ఫ్రాన్సిస్ వారు చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఆయనను తగ్గించుకున్నాడు తన జీవితంలో. అలాగనే దైవ సేవలో తాను మిళితమై దేవుని సంతోషపెట్టినటువంటి ఒక పునీతుడిగా ఈరోజు శ్రీసభలో ఎంచబడుతూ ఉన్నాడు. అలాగనే ఆయన అనుసరించింది క్రీస్తు, గురువుగా ఆ క్రీస్తుని అనుసరించాడు. ఏ విధంగా అయితే ఆ క్రీస్తు ప్రభు కడరాత్రి భోజన సమయంలో తాను అక్కడ నుండి లేచి వచ్చి శిష్యుల యొక్క పాదాలు కడిగాడో, మనం ఇక్కడ చూస్తున్నాం ఏ విధంగా ప్రభు పాదాలు కడగటం, ఆ పాదాలను కడిగాడో, అదేవిధంగా తాను 12 మంది పాదాలను కడిగి, మీరు నన్ను బోధకుడు గురువు అని పిలిచారు, మీ బోధకుడు గురువు అయినటువంటి నేను మీ పాదాలను కడుగుతున్నాను, అలాగనే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడిగి ఆ సేవాభావంతో జీవించమని బోధించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవిత విలువ అనేది తగ్గింపులో ఉంటుందనేటటువంటి సందేశాన్ని ఈరోజు క్రీస్తు ప్రభు చక్కనైనటువంటి మాటలతో చెప్తున్నాడు. అలాగనే చివరి మాటలు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని వాక్యంలో చెప్తున్నాడు. అలాగనే చాలామంది పునీతులైతేనేమి, మన శ్రీసభ చరిత్రలో ఉన్నటువంటి చాలామంది అలాంటి తగ్గింపు జీవితాన్ని జీవించి ఈరోజు దేవుని మహిమలో వాళ్ళు భాగస్థులు కాగలిగారు. అలాగనే ఈరోజు మనం కూడా ఈ యొక్క తపస్కాలంలో ప్రవేశించిన మనం కూడా ఆ దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తెరిగి మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క మహిమలో భాగస్థులం కావటానికి ప్రార్థించేద్దాం. ఈ పూజా బలి ఏదైతే మనం అర్పిస్తున్నామో ఆ క్రీస్తు ప్రభు తగ్గింపునకు ఇది నిదర్శనం. తాను దైవ కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని ఒక సేవక రూపం ధరించి తాను శిలువ మరణం వరకు దేవునికి విధేయుడై తాను తన జీవితాన్ని అర్పించాడు మనందరి రక్షణార్థం. ఆ రక్షణ కార్యాన్నే ఈ యొక్క ప్రేమ విందుగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఈనాడు.
కాబట్టి ఈ పవిత్ర పూజా బలిలో పాల్గొని ఆ ప్రభు ఇచ్చే శరీర రక్తాలను భుజించి ఆత్మీయంగా దేవుల్లో బలపడి ఈ తపస్కాల ఆచరణలో మనం చేసేటటువంటి దాన ధర్మాలు, ఉపవాసాలు, ప్రార్థనలన్నీ కూడా అవి మనకు దేవుని యొక్క శక్తిలో మనల్ని బలపరిచి ముందుకు వెళ్ళటానికి కావాల్సిన స్థైర్యాన్ని, బలాన్ని ఇవ్వమని పూజా బలిలో ప్రభుని వేడుకుందాం. ఆమెన్. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా కరుణతో మమ్ము శుద్ధీకరింపము. తద్వారా మేము ప్రాపంచిక వాంఛల నుండి విముక్తిని పొంది పరలోకపు బహుమతిని అందుకున్న అర్హులమోగుదుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తులను సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ఈ ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటియందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటియందే మా మనస్సులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతులతోనూ ఏకమై నిరంతరము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడావు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షించుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షించుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణము స్థానమును స్మరించుచు జీవమును ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచూ ఉన్నాము. మీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమతము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్నతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ప్రభునైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థింప సాహసించము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ ధ్యానుగ్రహముల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. స్నేహమే ఇలా పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. స్నేహమే ఇలా పంచను ప్రభువిచ్చిన దివ్య విందు. ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవా దివ్య విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకొనా ప్రభు యేసుని దివ్య విందు. విందు, ప్రేమ విందు, ప్రభు
ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ అర్చనా పీఠం వద్ద మేము భుజించిన ఈ దివ్యాహారము నీ మీద మా భక్తిని పెంపొందించునుగాక. మేము నీతో సఖ్యపడుటకు ఈ పవిత్ర విందు మాకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరముల వంచి దైవాసులకై ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ విశ్వాసుల మొరను దయతో ఆలకింపుము. వారి హృదయములలో నెలకొని అలసత్వమును తొలగింపము. వారికి పాపక్షమను దయచేసి సదా ఆనందించు భాగ్యమును అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మదేవుని ఆశీర్వాదము మీపై వేం చేసి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. ఓ యేసయ్యా, నా నేస్తమా. ఓ యేసయ్యా, నా నేస్తమా. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. గెచ్చమనే తోటలో ఒంటరివై మిగిలావా, ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువైనావా. గెచ్చమనే తోటలో
ఒంటరివై మిగిలావా, ఒంటరి నా బ్రతుకులో ఓదార్పువయ్యావా. కన్నీరు తుడిచి కల్వరికే నడిచావా, కన్నీరు తుడిచి కల్వరికే నడిచావా. ఓ యేసయ్యా నా నేస్తమా, ఓ యేసయ్యా నా నేస్తమా. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం. త్యాగమెంత చేశావు దేవా, నా పాపమంత కడిగావనేస్తం.